ఈ రోజుల్లో రాజకీయాలు మీడియా కవల పిల్లలు. ఒక రకంగా చెప్పాలంటే అవిభక్త కవలలు. రాజకీయాల్లో ప్రభుత్వాల్లో ఏం జరుగుతుందో మీడియా ప్రతి అంశాన్ని గమనిస్తూనే ఉంటుంది. అంతర్గత సమావేశాల్లో మాట్లాడిన మాటలను కూడా మీడియా పక్కా ఆధారాలతో బయట పెడుతూనే ఉంటుంది. కాబట్టి రాజకీయ నాయకులు మీడియా విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ అదే జర్నలిస్ట్కి టార్గెట్ అయింది. ఏకంగా ఆ ఛానల్ను బహిష్కరించే దిశగా టీడీపీ కార్యకర్తలు నాయకులు అడుగులు వేస్తున్నారు. ఆ జర్నలిస్ట్ ఎవరు? ఆ ఛానల్ ఏది అనుకుంటున్నారా? అదే రిపబ్లిక్ టీవీ. ఆ ఛానల్ అధినేత అర్నబ్ గోస్వామి వర్సెస్ టీడీపీగా వాడివేడిగా వ్యవహారం సాగుతుంది. గత వారం 10 రోజుల నుంచి ఇండిగో వ్యవహారంతో కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పెద్ద ఎత్తున విమానాలు రద్దు కావడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సాధారణంగా ఇటువంటి అంశాల్లో దూకుడు ప్రదర్శించే గోస్వామి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుని టార్గెట్ చేశారు. ప్రైమ్ టైంలో వరుసగా డిబేట్లు నిర్వహిస్తూ టీడీపీ నేతలను ఆహ్వానించారు. కొమ్మారెడ్డి, పట్టాభి, దీపక్ రెడ్డి వంటి నేతలను ఆహ్వానించారు. ఈ డిబేట్లో గోస్వామి చూపించిన దూకుడు, దీపక్ రెడ్డి చేసిన ఒక కమెంట్ వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. ఇండిగో వ్యవహారాన్ని లోకేష్ పర్యవేక్షిస్తున్నారని ఒక కమెంట్ చేశారు దీపక్ రెడ్డి. ఆ పాయింట్ పట్టుకొని గోస్వామి అసలు లోకేష్ ఎవరు, పౌర విమానయాన శాఖలో లోకేష్ ఎందుకు జోక్యం చేసుకుంటున్నారంటూ టార్గెట్ చేస్తూ అగ్రెసివ్గా కొన్ని కమెంట్స్ చేశారు. దీనిని దీపక్ రెడ్డి సమర్థించుకునే ప్రయత్నం కూడా చేశారు. ఇక అక్కడి నుంచి ఈ వివాదాన్ని ముందు నుంచి గమనిస్తూ వస్తున్న వైసీపీ సోషల్ మీడియా లోకేష్ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది. పౌర విమానయాన శాఖలో లోకేష్ వేలు పెట్టారు కాబట్టి ఇండిగో పతనమైందని, రామ్మోహన్ నాయుడుకి శాఖలో పట్టులేదని, కేంద్ర మంత్రిగా రాజీనామా చేయాలంటూ వైసీపీ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తుంది. ఇక అర్నబ్ గోస్వామి విషయంలో దూకుడు ప్రదర్శిస్తూ టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ఒక రకమైన యుద్ధమే చేస్తున్నారు. రిపబ్లిక్ టీవీని బహిష్కరించాలని డిసైడ్ అయిపోయారు. ఇక టీడీపీ అనుకూల మీడియా సైతం రంగంలోకి దిగింది. అర్నబ్ గోస్వామి టార్గెట్గా ప్రశ్నల వర్షం కురిపించింది. పౌర విమానయాన శాఖ మంత్రిగా బీజేపీ నాయకుడు ఉంటే గోస్వామి ఇలాగే వ్యవహరిస్తారా అంటూ ప్రశ్నించింది. ఓ ప్రైవేట్ సంస్థలో పైలట్ల సమస్య ఉంటే దాన్ని సమర్థత లేని లీడర్షిప్ అని ఎలా కేంద్ర మంత్రిని టార్గెట్ చేస్తారని ప్రశ్నించింది. ఇలా ఈ వ్యవహారం చినికి గాలివానగా మారి ఇప్పుడు ఏకంగా టీడీపీ ప్రభుత్వాన్ని రిపబ్లిక్ టీవీ టార్గెట్ చేసే వరకు వాతావరణం మారింది. రిపబ్లిక్ టీవీని బాయ్కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్న పోస్టులు చూసిన అర్నబ్ గోస్వామి టీడీపీ బాయ్కాట్ చేసినంత మాత్రాన ఛానల్పై జీరో ఇంపాక్ట్ చూపదంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇంకా ఇలాంటి ప్రశ్నలు అడుగుతూనే ఉంటామంటూ సవాల్ చేశారు. అయితే సోమవారం రాజ్యసభలో రామ్మోహన్ నాయుడు చేసిన ప్రసంగం తర్వాత వాతావరణంలో మార్పు వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి రామ్మోహన్ నాయుడుని ప్రశంసించారు. అయితే ఏకంగా ప్రధాని ఫోన్ చేసి మాట్లాడడంతో సోషల్ మీడియాలో వాతావరణం కాస్త చల్లబడినట్టుగానే కనబడింది. ఏది ఎలా ఉన్నా దీపక్ రెడ్డి చేసిన లోకేష్ మానిటర్ చేస్తున్నారనే కమెంట్ మాత్రం పౌర విమానయాన శాఖలో లోకేష్ వేలు పెడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే ఈ వివాదంపై స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు సైతం స్పందించడం జరిగింది. జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్నట్టుగా ఈ వ్యవహారంపై తాము మానిటరింగ్ చేయడం లేదన్నారు. రామ్మోహన్ తమ పార్టీ ఎంపీ అయిన అయితే అతను ఒక కేంద్ర మంత్రి అని, ఈ అంశం కేంద్రం పరిధిలోనిదని అన్నారు. ఇండిగోనే సమస్యకు ప్రధాన కారణమని చంద్రబాబు అన్నారు. Sir, how you see this whole Indigo crisis, sir? In fact, YSR Congress Party is now demanding resignation of aviation minister. How you see the whole crisis? One airline kind of blackmailing government as well as passengers being hassled because of whole mismanagement. And meanwhile, politics has also started. YSRCP is in fact demanding resignation of aviation minister who comes from TDP, sir. ఇప్పుడు టోటల్ గా మీరందరూ కూడా సబ్జెక్ట్ స్టడీ చేసి ఉంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్తూ పబ్లిక్ సేఫ్టీ ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆ చేసే నెపంలో ఇప్పుడు మామూలుగా దీంట్లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఒక నివేదిక ఇచ్చారు. ఇది ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నార్మ్స్, దీన్ని అమలు చేయాలని చెప్పారు. దీంట్లో మెయిన్ గా పైలట్లు, ఇతర క్రూ సభ్యులందరికీ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశ్రాంతి,
మళ్ళా డ్యూటీ ఇవన్నీ కూడా భద్రత ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తారు. అయితే ఇక్కడ ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందికి ఎక్కువ విశ్రాంతి ఇచ్చినప్పుడే అదే సర్వీస్ నడపడానికి ఎక్కువ సిబ్బందిని నియమించుకోవాలి. అది ఇండిగో చేయలేకపోయారు. ఇండిగో 65% వాళ్ళవే ఫ్లైట్స్ వచ్చాయి. దీనివల్ల తక్కువ ఖర్చుతో తక్కువ సిబ్బందితో నడిచే సంస్థగా వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ టైం ఇచ్చారు, ఆ టైంలో వాళ్ళు చేయలేకపోయారు. డిసెంబర్ 4న 550 విమానాలు, డిసెంబర్ 5న 1600 విమానాలు 2 రద్దు అయిపోయినాయి. 4, 5 2 రోజులకి. దీంతో రోస్టర్ ని సరిగా మేనేజ్ చేయకుండా పోవడం, ఒకటి రియాక్షన్స్ రావడం, చైన్ ఆఫ్ రియాక్షన్స్ రావడం, దీనివల్ల పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చారు. కడాను వాళ్ళు క్షమాపణ చెప్పి డబ్బులు కూడా తిరిగి పే చేశారు, కానీ ఇన్కన్వీనియన్స్ మాత్రం విపరీతంగా జరిగే పరిస్థితి వచ్చింది. అదే మరిగా ఈ రోజు NDTL నిబంధనల ప్రకారం ఇండిగో సంస్థ మరో కొత్త టైం కూడా ఇచ్చారు. దీంతో 1-2 రోజుల్లో ఇంప్రూవ్ అవుతుందని చెప్పి ఒక అసెస్మెంట్ కి వచ్చారు. అల్టిమేట్ గా సేఫ్టీ, ఇప్పుడు నా హెలికాప్టర్ కూడా ఇన్ని గంటలు చేసిన తర్వాత దే ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు గో ఫర్ పైలటింగ్. ఇలాంటి నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు అమలు చేశారు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. ఇక్కడ నేను సూపర్వైజ్ చేయడం లేదు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది. ఓసారి అనూహ్యంగా 1 or 2 ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు 60-65% ఇండిగో సర్వీసెస్ అని రన్ చేస్తుంది. మేజర్ మోనోపలీ కింద, మేజర్ ప్లేయర్ కింద వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చాయి. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్ట్ అవుట్ చేస్తుంది. ఇట్స్ ఓకే, కానీ మా పార్టీ ఎంపీ ఆన్సరబుల్ టు పార్లమెంట్, ఆన్సరబుల్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. కాబట్టి ఇక్కడి నుంచి నేనేదో మానిటర్ చేస్తాను ఎవ్రీ డే టు డే. పార్టీ ఎంపీ, ఇట్ ఈజ్ ఎన్డీఏ గవర్నమెంట్. ఇప్పుడు మాకు సత్య ఉంటాడు, ఇక్కడ మంత్రిగా పనిచేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదంటే బీజేపీ, ఆల్ ఇండియా బీజేపీ ఈయన తప్పు చేస్తే వాళ్ళని నేను అడగలేను కదా. అది తప్పని కాదు, టెక్నికల్ గా ఫెయిల్ అయినా ఇలాంటివి ఉంటాయి, దాన్ని వాళ్ళు హ్యాండిల్. మరి ఈ చర్చ ఇక్కడితో ముగుస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు మాత్రం టీడీపీకి కాస్త ఇబ్బందిగానే మారాయనే చర్చ మాత్రం రాజకీయ వర్గాలు నడుస్తుంది. సంబంధం లేని అంశంలో లోకేష్ను తీసుకొచ్చారని మాత్రం టీడీపీ కార్యకర్తలు గట్టిగానే ఫీల్ అవుతున్నారట.